లూకాసు వార్త 18వ అధ్యాయములో నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. హలో, నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుక్కొని నిత్యం ప్రార్థన చేయకూడదు. ఆసక్తిగా ప్రార్థన చేస్తూ కొంతసేపు ప్రార్థన చదివేయకూడదు. ఏంటది? నిత్యము ప్రార్థన చేయాలి, కానీ విసుకుతో ఏంది దేవా, ఏం చేయాలా, ఎట్టయ్యా అని విసుక్కోకూడదు. విసుకోకుండా నిత్యము ప్రార్థన చేయాలి. అంటే ఇంకా చెప్పాలంటే విసుక్కోకుండా నిరంతరము ప్రార్థన చేయాలి. ఇంకా చెప్పాలంటే విసుక్కోకుండా మాటి మాటికి ప్రార్థన చేయాలి. మాటి మాటికి ప్రార్థన చేయాలి. మాటి మాటికి ప్రార్థన చేయాలి. మాటి మాటికి ప్రార్థన చేయాలి. ఇలాగా దేవుని బిడ్డరా మాటి మాటికి ప్రార్థన చేయటం ద్వారా మాటి మాటికి ప్రార్థన చేయటం ద్వారా ఏంటండి లాభము అంటే నీ విశ్వాసం పెరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. మాటి మాటికి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క విశ్వాసం అంతకంతకు పెరుగుతుంది. మాటి మాటికి ప్రార్థన చేయటం అనేటటువంటిది ప్రార్థనా పరునికి ఉండేటటువంటి ఒక ముఖ్యమైన లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. మాటి మాటికి జ్ఞాపకం చేయటం, ఒకే పాయింట్ గురించి మాటి మాటికి ప్రభువుని అడగటం. అలాగ మాటి మాటికి జ్ఞాపకం చేస్తే ఏమైంది? దేవునికి వినపడదా? ఒకసారి చెబితే దేవుడికి అర్థం కాదా అంటే అది కాదు పాయింట్ అది కాదు. ప్రార్థన అనేది విశ్వాసాన్ని ఎదిగింపజేసుకోవటానికి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన పరికరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చివరి దినాలకు వచ్చేసరికి అంటే చివరి దినాలు అంటే రాకడ దగ్గరకు అయ్యే కొలది, రాకడ అంటే ఈ యొక్క భూమి అంతము దగ్గరకు వచ్చే కొలది మనుషులు ప్రార్థన చేయటం మానేస్తారు. వాళ్ళు మాటి మాటికి ప్రార్థన చేయటం మానేస్తారు. 10 నిమిషాలు పావు గంట చేస్తే చాలా గొప్ప ప్రార్థన పరుడుగా లెక్కించబడతారు. మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రార్థన మానేసి క్రైస్తవ్యంలో చాలా పనులు చేస్తూ ఉంటారన్నమాట. వాక్యం చెబుతూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, లేకపోతే ఇంకా చాలా విషయాలు ఆ పనులు ఈ పనులు పెట్టుకొని ఉంటారన్నమాట చర్చిలో. కానీ వాళ్ళు మాత్రం ఏం చేయరు? ప్రార్థన చేయరు. అంటే ప్రార్థన చేయని వాడు భక్తిహీనుడు. ప్రార్థన చేయని అమ్మాయి భక్తిహీనురాలు. కాబట్టి మనం ఏం చేయాలి? మాటి మాటికి ప్రార్థన చేయటం అనేది దేవుడు మనకి నేర్పిస్తున్న ఒక కళ. నీవు ఎంతగా ప్రార్థన చేస్తావో, ఎంత ఎక్కువగా ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేస్తావో, ఒక విషయాన్ని గురించి మాటి మాటికి ఒక విషయాన్ని గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఆ విషయాన్ని గురించినటువంటి స్పష్టత కలుగుతుంది. జాగ్రత్తగా వినాలి. మొదటి పాయింట్ విశ్వాసం గురించి మాట్లాడాను. దాన్ని వీలైతే మళ్ళీ లాస్ట్లో చెప్పడానికి ట్రై చేస్తాను సమయం ఉంటే. మొదటి విషయం ఏంటంటే విశ్వాసము, దాని గురించి ఆపుదాం. రెండో విషయం గురించి మాట్లాడతాను. రెండో పాయింట్ ఏంటంటే మనము మాటి మాటికి ప్రార్థన చేయటం వలన మనము ఏమడుగుతున్నామో దాని గురించి మనకేమొస్తుంది? క్లారిటీ వస్తుంది. హల్లెలూయా. సపోజ్ నీకు ఇల్లు కావాలి, అడుగుతూ ఉంటే నీకు ఎలాంటి ఇల్లు కావాలో నీకు క్లారిటీ వచ్చేస్తుంది దేవుని సన్నిధిలో. గట్టిగా చెప్పాలి పడదాం, హల్లెలూయా. ఇప్పుడు ఈ టీవీ గురించి నేను 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. రాత్రి పగలు ఏంది ప్రభా, ఎట్లా ప్రభా, నీ చిత్తం ఏంటి ప్రభా అని అడుగుతా ఉంటే నాకు ఖచ్చితంగా ఇదిగో 75 ఇంచ్ టీవీ చూసా. అంతకుముందు 85 ఇంచ్ టీవీయా లేకపోతే అని 65 ఇంచ్ టీవీనా అని వాటి గురించి నేను సెర్చ్ చేస్తూ ఉన్నా. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మామూలు టీవీ, స్మార్ట్ టీవీ,
ఎల్ఈడి టీవీ, QLED టీవీ, లేదు ఇంకేదో రకరకాల టీవీలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఇలాగా మాటి మాటికి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక చోట నా మైండ్ ఫిక్స్ అయిపోయింది. గట్టిగా చప్పలు కొడదాం హల్లెలూయా. ఒక చోట నా మైండ్ ఏమైంది? ఫిక్స్ అయిపోయింది. ఎస్, దిస్ ఈస్. దానికంటే ఇంకొక 5,000 7,000 ఎక్స్ట్రా పెడితే దీనికంటే ఇంకా బెటర్ టీవీ వస్తుంది. లేదు, ఇది చాలు. దానికంటే ఇంకో 5,000 పెడితే ఇంకోటి వస్తుంది. కానీ నేను ప్రార్థన చేస్తూ ఉన్న కొలది నాకేమైందంటే, నేను అడుగుతున్న వస్తువు నాకు ఎందుకు ఉపయోగపడాలో, నేను అడుగుతున్న వస్తువు వెనకాల దేవునికి ఎలాగ ఉపయోగపడుతుందో, నేను అడుగుతున్న వస్తువు నా లైఫ్కి లేకపోతే నా మినిస్ట్రీకి, నేను చేస్తున్నటువంటి సేవకి ఎలాగ సెట్ అవుతుందో, ఈ ఇత్యాది విషయాలన్నీ మనకి ఇట్టే క్లియర్గా అర్థమవుతాయి. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది చిన్న విషయం టీవీ గురించి, ఎందుకంటే చిన్న విషయాలే నేర్పిస్తున్నాను మీకు. యాంగీచో అనేటటువంటి దైవ సేవకుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన 3,000 సంఘం ఉందంట, ఒక చర్చి ఉంది, 3,000 ఉన్నారు. ఇంకా చాలు ప్రభు అనుకుంటుంటే దేవుడు అన్నాడు 10,000 మంది పట్టే చర్చి కట్టమని చెప్పాడు. కట్టమంటే ఇక ఆయన రాత్రి మవాళ్ళు మాటి మాటికి 10,000 మంది పట్టే చర్చి కట్టాలా, 10,000 మంది పట్టే చర్చి కట్టాలా, 10,000 మంది పట్టే చర్చి కట్టాలని ప్రార్థన చేస్తా ఉంటే ఆ చర్చి ఎలా ఉండాలో, ఆ చర్చిలో జనం ఎలా కూర్చుంటారో, ఆ చర్చిలోకి జనం ఎలా వస్తారు, ఎలా పోతారు, అది ఎంత పటిష్టంగా ఉంటుంది, అవన్నీ ఆయన ప్రార్థన చేస్తా, నడుస్తా, కూర్చొని లెగుస్తా కూడా ప్రార్థన చేస్తున్నాడట. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ పిక్చర్ క్లియర్గా వచ్చిన తర్వాత ఆయన ఎలాగైతే ఉండాలని ఆయన ప్రార్థనలో గమనించాడో, ఇంజనీర్తో మాట్లాడితే ఇంజనీర్ కూడా అలా కొన్ని వేసిన ఆయన కూడా మొత్తం ఇంజనీర్ వేసిన డయాగ్రామ్ ఇదంతా ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత ఎస్, దిస్ ఈజ్ గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తము. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. సుధాకర్ పాస్టర్ గారు తెలుసు కదా మీకు. ఆ పాస్టర్ గారు వాళ్ళ చర్చి ఎలా ఉండాలో మొత్తం డిజైన్ చేసుకొని పెట్టుకున్న టేబుల్ మీద రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ తర్వాత ఆయన ఏమైతే ప్లాన్ చేసుకున్నాడో అదే చర్చి ఇప్పుడు కట్టబడింది. అంటే ద మోర్ యు ప్రే, నువ్వు ఎంత ఎక్కువ మాటికి ప్రార్థన చేస్తే అంత క్లారిటీ నీకు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టవా. ఏ ఉద్యోగం కావాలో తెలియట్లేదా, ప్రార్థన చేస్తా ఉంటే మాటికి నువ్వు అడుగుతున్నప్పుడు నీ జీవితంలో ఆ వస్తువు పట్ల దేవుని యొక్క ప్రణాళిక నీకు స్పష్టమవుతుంది గట్టిగా. ఆ తర్వాత నిన్ను కొట్టినా తిట్టినా ఏమంటే ఎలాగా నేను బాధినా, నేను తీసుకెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్లో వేసిన, జైల్లో వేసిన, పడేసిన, నేను అడిగాను దేవుడు నాకు ఇచ్చాను, కన్ఫర్మ్ గాడ్ గేవ్ దిస్ థింగ్ అని గట్టిగా చెప్పగలవు గట్టిగా. కాబట్టి మనం ఏంటంటే సోలిపోవుదును, అదేనా సోలిపోయాను, నా వల్ల కాదు, నేను చేయలేను, యాడ చేస్తావు, అది తప్పు, పిచ్చి పని, చాలా పిచ్చి పని. నీ భర్త మారాలనుకో, నువ్వు పదే ప్రార్థన చేస్తా ఉంటే ఒకనొక దశకి నీ భర్త మారితే ఎలా ఉండబోతున్నాడో నీకు ఆల్రెడీ ప్రార్థన నీకు కనిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే నీకు చాలా అనేక కోణాల్లో నీవు అడుగుతున్న వస్తువును గుర్చిన స్పష్టత నీకు వస్తుంది. నువ్వు ఒకవేళ 2 వీలర్ కోసం ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఏ 2 వీలర్ సెట్ అవుద్దో, నీకు కాళ్ళు బాగా బొడుగు అనుకో, స్కూటీ టెప్ తీసుకుంటే ఏమైంది, దాన్ని తగులుతా ఉంటుంది, ఎటు పోదాం, అర్థమవుతుందా? ఇప్పుడు ఆడపిల్ల బంధం బాగా ఎత్తుగా ఉండేవాళ్ళు అంటారు, బాగా హైట్గా ఉండేవాళ్ళు అంటారు, వాళ్ళకి స్కూటీ టెప్ ఇస్తే ఏమైంది, ఇటు తిప్పినప్పుడు ఈ మోకాలకు తగులుద్ది, స్టాండ్ ఏదైతే హ్యాండిల్ అది తిప్పితే ఆ మోకాలకు తగులుద్ది, ఏమైంది, కింద పడతారు. దేవుడు ఇచ్చాడు, కింద పడ్డావు. కానీ నువ్వు ఒకవేళ బాగా పొట్టమ్మాయి అనుకో, ఇంకా స్కూటీ పిప్ప కంటే కూడా చిన్న బండి ఏదో ఎత్తుకొని దాన్ని తీసుకోవాలి. కానీ ఆశ ఎక్కువ కదా మనిషికి, హడావుడిగా తీసుకుంటాం. లేకపోతే అందుకని ఏం చేయాలి, మనకి నప్పేది
మనకి నప్పటం అంటే మనకి సెట్ అయ్యేది ఏదో ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. దాన్ని కూర్చున్నటువంటి ఆశలు ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఒకసారి ఇది కాదు, ఇంకా 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 ఓ ఓ ఓ అవన్నీ నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఓవర్గా ఉన్న ఆశలన్నీ సమస్యపోతాయి. గట్టిగా చెప్పలేకపోతాం హల్లెలూయా. తర్వాత నీకు ఆ బండి తీసుకోవాలనుకోండి, తీసుకుంటున్నప్పుడు దానికి కావలసినటువంటి తక్కువ రేటుకి ఎప్పుడు వస్తుందో, లేకపోతే దానికి మెయింటెనెన్స్కి సంథింగ్, అన్నిటికీ నీకు బండికి కావాల్సినటువంటి అన్ని వస్తువులన్నీ అంటే అవకాశాలన్నీ నీకు కరెక్ట్గా టైంకి సమకూడతాయి. గట్టిగా చెప్పలు పెడితే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది దగ్గర ఒక 80,000 లేదా 85,000 టీవీ. కానీ మొన్న అనుకోకుండా ఒక్కరోజు 55,000కి వచ్చింది, తక్కువ తీసేసుకోండి. కాబట్టి మనము నేర్చుకోవాలి. దేవా నన్ను మంచి నన్ను వాడుకొని ప్రార్థన చేస్తున్నాను అనుకో, ఆయన వాడుకుంటా ఉంటాడు. వచ్చిన డబ్బులన్నీ కూడా నువ్వు వాడుకుంటా ఉంటావు. సరిపోలే, స్తోత్రం హల్లెలూయా. దేవా నన్ను వాడుకో హల్లెలూయా. అంత స్టైల్గా నువ్వు మారిపోవాలని నీకు ఉందేమో. గాడ్ ఈస్ హియర్ ఆల్ ద టైం. ఏది మన తెలుగుదేశంలో ఉండి మన రాష్ట్రంలో ఉండి గాడ్ ఈస్ ఆల్ ద టైం అంటాం అనుకో, జనానికి ఏమర్థమైంది అది? సో నీ వస్త్రధారణ, నీ రూపు, నీ మాట, నీ పలుకు, అన్ని విషయాల్లో ఈ మాటికి అడగటం వల్ల నువ్వు ఏ ఏరియాలో సేవ చేస్తున్నావో ఆ ఏరియాకి తగ్గట్టుగా నీ లోపల మనస్సు, నీ పైన రూపము అన్నీ మారిపోతాయి. గట్టిగా చెప్పాలి కూడా దేవుని హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నువ్వు సేవ చేయడానికి కావాల్సిన వసతులన్నీ కలుగుతాయి. నీకు సహాయం చేయడానికి, సేవలో సహాయం చేయడానికి కావాల్సిన వ్యక్తులందరూ తయారవుతారు. అవన్నీ తయారయ్యి ఒకానొక టైంకి ఎస్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ అని పరలోకం నుంచి ఒక స్వరం వింటావు. గట్టిగా. ఈవెన్ దేవుడు నీకు ఏదైనా ఒక గ్రామంలో సేవ చేయాలని చెప్పినా, లేకపోతే దేవుడు ఒకవేళ నీకు ఒక సహోదరుని చూపించి అదిగో ఆయనని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పినా, నీకు దేవుడు ఏం చెప్పినా దాని గురించి పదే అడుగుతూ ఉంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ క్లారిటీ అబౌట్ యువర్ మ్యారేజ్ ఆర్ మోర్ క్లారిటీ అబౌట్ యువర్ మినిస్ట్రీ. సో మెనీ ఆఫ్ us, మనలో చాలా మందికి తెలియనటువంటి విషయం, నువ్వు ఏ వస్తువు గురించి అయినా ప్రార్థన చేస్తూ ఉంటే, నీకేదైనా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు తెలియకుండా దానికి సంబంధించిన సమాచారం అంతా నీ దగ్గరకు వస్తుంది. దానికి సంబంధించిన వ్యక్తులు నీ దగ్గరకు వస్తారు, నీతో మాట్లాడతారు, లేదా వాళ్ళతో నువ్వు మాట్లాడతావు, ఏదో జరుగుతుంది మొత్తానికి. కరెక్ట్గా ఇది అన్ని దగ్గరికి నీ మనసుకి కలుగుతుంది, దేవుడు మాట్లాడతాడు. అప్పుడు నీకు ఆ వస్తువు నీ చేతికి వస్తుంది. కానీ మనలో అలాగా మనం ఎందుకు ప్రార్థన ఎలా పోయి తెచ్చుకోడు. నీ ప్రార్థన అంశాన్ని నీవు దేవుని సన్నిధిలో నానబెట్టాలా. అనేక గంటలు ప్రార్థన చేస్తూ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం హల్లెలూయా. గంటల ఆ అంశం కొరకు ప్రార్థన చెప్పినా ప్రతిరోజు కనీసం ఆ అంశాన్ని గురించి దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మనకు దేవుడు ఇచ్చిన ఒక పేరు ఏంటంటే యెహోవా జ్ఞాపకకర్తలు. బైబిల్ ఏముంది? యెహోవా జ్ఞాపకకర్తలారా. మాటికి ప్రార్థన చేయటం వల్ల లాభం ఏంటి అంటే, నీకు మాటికి విసుక్కోకుండా ప్రార్థన చేస్తూ ఉంటే కొంతకాలానికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ పాయింట్ గురించి ప్రార్థన చేస్తే నీకు విసుగు రాదు. గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక అంశాన్ని గురించి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే కొంతకాలానికి ఏమొచ్చింది, నీకు విసుకొచ్చినా సరే దాన్ని పక్కన పెట్టి దేవా క్షమించి నాకు విసుకొస్తుంది, నాకు ఆసక్తి తెచ్చని ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఆ వస్తువు గురించిన క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఇక నీలో ఆశ కలుగుతుంది, నీలో దాని కొరకైన మంట కలుగుతుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు, వెళ్తావు, చేస్తావు, చూస్తావు. ఇది విసుగు రాదు. ఎప్పుడైనా ఒక అంశం గురించి నీకు విసుగు రావాలి, వచ్చినప్పుడు దాన్ని దాటుకొని వెళ్ళాలి. అప్పుడు నువ్వు అడుగుతుంది నీకు కలగటానికి సమీపం అవుతుందన్నమాట. ఇది ప్రార్థన చేసేటటువంటి ఒక సేవకుని యొక్క అనుభవం, అంటే నా అనుభవం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది హల్లెలూయా చెప్పరు? హల్లెలూయా చెప్పండి. ఎందుకు తెలుసా? ఇది మీకు చాలా కష్టమైన సబ్జెక్ట్ అని నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసి చేసి అలిసిపోయానంటే మాత్రం పనికిరావు. అందుకే ప్రార్థన చేసేవానికి దైవజనులు పెట్టిన పేరు ప్రార్థన వీరుడు, ప్రార్థన యోధుడు. అలసిపోడు. గెలిచేటటువంటి వాడు అలసిపోడు, ఓటమి అంగీకరించడు. మనం అట్ట కాదుగా, వెంటనే ఇంకేం చేస్తావు ప్రార్థన అది నువ్వు అడిగినన్ని చేసేయాలా? నీవు ఒక్కొక్క ప్రార్థన అంశాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్న కొలది నువ్వు ఆత్మీయంగా ఎదగటం అనేది దేవుడికి కావాలి. రాసుకో జాగ్రత్తగా. నువ్వు ఎన్ని ప్రార్థన విజయాలు నువ్వు పొందుకుంటా ఉంటే అంత నువ్వు ఆత్మలో ఎదగాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు అసలు అడగకుండా ఇస్తాడు. అసలు అడగాల్సిన పనే లేదు. అడగక మునుపే నా అకరలన్నీయు ఎరిగిన వాడవు. ఈ స్థలాన్ని అడగా ఆయనే వచ్చి నన్ను అడిగి నిద్రపోతున్నాను లేపి తట్టి ఎంత కావాలి నీకు? 10 సెంట్లు కావాలి. అసలు 10 సెంట్లు కావాలి, 5 సెంట్లు కావాలి ఆలోచన లేదు. అసలు గుంటూరులో స్థలం కొనాలని ఆలోచనే లేదు నాకు. వచ్చి ఆయన తట్టి ఎంత కావాలా? 5 సెంట్లు 10 సెంట్లు సడన్గా దేవుడు ఇచ్చేశారు. విత్-ఇన్ 1 మంత్ లోపలనే స్థలం రిజిస్ట్రేషన్ అయిపోయింది. నేను అడిగానా? నన్ను లేపి నేను ఆశలు పెట్టి నువ్వు మందిరాన్ని స్థలాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇది ఇక్కడ మందిరం కట్టడానికి అవకాశం లేదు. ఈ గుంట ఏంది ప్రభా, ఎందుకు చేసు ప్రభా అని అడుగుతాను. అది అటు అడుగుతా ఉన్నా కొంది నువ్వు తిట్టు అది ఏమని ఎంత గడుపుతా ఉండు. నేను అప్పుడు అంటే అప్పుడు 4 నెలలకు 5 నెలల తర్వాత తీరా నువ్వు కడుతున్నావా? ఇంట్రెస్ట్ నేను కడుతున్నానా? నువ్వే కడుతున్నావు ప్రభా, నువ్వే కడతా. అదే మరి ఏందో తగ్గ నన్ను అంటున్నావు. అదే లేదు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు. ఈ మందిరం రావడానికి మునుపు దోమలు కొట్టి ఎంత ఇంతలా ఉండే దోమలు భయంకరంగా శంపడు. ఎవరులే ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. ఒక్కనే పడుకునేవాడిని అక్కడ. నరకం అంటే ఎట్లుంటుందో తెలియదు కానీ నాకు భయంకరంగా శ్రమలు పడ్డా నేను. ఈ లోకం నరకం, పరలోకం నరకం కాదులే, ఆ నరకం కాదు. ఇక్కడ భయంకరంగా హింసపడ్డా. ఎంత లోతుల్లోకి దిగబడేది కాలు, దిగబడి లోపల ముళ్ళు గుచ్చుకునేది. బురద దిగితే అక్కడ లోపల ఆ ముళ్ళు గుచ్చుకుని పైకి దిగితే రక్తం వస్తూ ఉండేది. ఎక్కడే నా పరిస్థితి చెప్పడానికి లేదు. దారి ఉండేది కాదు, భయంకరంగా శ్రమ. నేను అడిగానా? ఏంది నేను అడిగా? ఇప్పుడను చక్కని మందిరం, గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. అయితే ఈ మందిరం ఇంతవరకు వచ్చే వరకు అడుగుతూనే ఉన్నా, చెప్పు అడుగుతూనే ఉన్నా, చెప్పు అడుగుతూనే ఉన్నా, చెప్పు చెప్పండి రా, అడుగుతూనే ఉన్నా చెప్పండి, అడుగుతూనే ఉన్నా ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నాను. గట్టిగా చెప్పలు కొట్టి స్తోత్రం హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే దేవుడు మనకి ఒక క్లారిటీ ఇవ్వక ముందే మనం వెళ్ళిపోయి టీవీ షాప్కి వెళ్తాం. వాడు ఈ టీవీ అంటాడు, ఏదేదో మారుస్తాడు. నువ్వు వాడు కీబోర్డ్ కొనాలనుకో, అడిగి బాగానే 100 చూపిస్తాడు, వాడు హడావుడి చేస్తాడు, నీకు క్లారిటీ రాదు. కానీ దేవుని సంధిలో ప్రార్థన చేస్తావంటే ఇదిగో కార్గో PA 300 అని ప్రభు నీకు క్లారిటీ ఇస్తాడు. అలాగా వేరే వాళ్ళు వచ్చి నీతో మాట్లాడతాడు, అట్లా మొత్తం క్లారిటీ వచ్చేసి లాస్ట్కి ఇది నాకు కుదురుతుంది అని చెప్పేస్తాడు. అప్పుడు అది వచ్చేసింది. మందిరం అలానే నిర్మించబడుతుంది. మందిరము డబ్బులని నిర్మించబడట్లా, మందిరము జనముని నిర్మించబడట్లా. మందిరం ప్రతిరోజు మందిరం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కొక్కటి దేవుని వలన ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత అది కలుగుతుంది. గట్టిగా చప్పులు కొట్టాలా. మరి నీ జీవితంలో ఈ అనుభవం ఉందా? నీ జీవితంలో అనుభవం ఉందా? నీ పిల్లవాడి గురించి ప్రార్థన చేస్తున్నావు, వాడు ఎలా అవ్వాలో నీకు క్లారిటీ వచ్చిందా?
వన్స్ నీకు క్లారిటీ వచ్చిన తర్వాత నువ్వు తప్పకుండా దాన్ని పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. అంటే మనం ఎంతగా ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అంశం పవిత్రీకరించబడుతుంది. అంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తున్న కొలది దానివల్ల వచ్చేటటువంటి నష్టాలు, దేవుడు మనకు చూపించిన దానివల్ల వచ్చే నష్టాలు, గర్వం వస్తుందా, అది పోయిందాకా నువ్వు ప్రార్థనలో గడుపుతూ ఉంటావు. అహంకారం నీలోంచి వెళ్ళిపోయిందాకా నువ్వేం చేస్తావు? ఇప్పుడు సపోజ్ ఎదురు స్థలాలు కావాలి, మనం ప్రార్థన చేస్తాం. అరే మనం ప్రార్థన చేసిన ఒక నెలకు 2 నెలలకు స్థలాలు మొత్తం వచ్చిన మనం లెక్క చేస్తాం. అసలు నువ్వు ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్న కొంది ఆ అంశం పొందటం అనేది దేవుడికి ముఖ్యం కాదు. దేవుడికి ఏది ముఖ్యం అంటే నీ లోపల రావలసిన మార్పు దేవునికి ముఖ్యం. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. నీ ప్రార్థనకి ఆలస్యం అవుతున్న కొలది నీలో చాలా చేంజ్ వస్తాయి. ఇంతమందిరం కట్టిన తర్వాత అసలు ఎట్లా చూస్తారు ఎవరైనా పాస్టర్, అరే కానీ అసలు ఏం లేదు, మేము నెలకొండ గోజాడి అడిగితే ఒక్కొక్కటి చేసుకోవచ్చు. నాదేముందయ్యా, మొత్తం నువ్వు చేసిందే కదా, నువ్వు ఇచ్చిన సలహాలే, నువ్వు ఇచ్చిన దర్శనాలే, నాదేముంది అని యథార్థంగా ఇప్పుడు దేవుని దగ్గర సాగిలపడి నేను స్తుతులు చెల్లించే స్థితికి ఈరోజు నేను రాగలడానికి కారణం ఏంటంటే, లేకపోతే అప్పుడు చూపించినట్టునే ఇది స్థలం కొనేసి తర్వాత అంతా అయిపోతే నా యొక్క మిడివేళ్తనం అంటాం పల్లెటూరులో, వేరే ఉండేది వ్యవహారం. సో నీవు దేవుని దగ్గర నుంచి ఏ వస్తువులు, ఏ రకమైన విషయాలు, జనం మాట కానీ వాటి నువ్వు ఏమైతే అనుకున్నావో అవి నీ దగ్గరికి రావాలంటే నీ లోపల వాటి వలన కలిగేటటువంటి నష్టాలన్నీ, వాటి వలన వచ్చే గర్వాలు, అహంకారాలన్నీ అన్నీ తొలగిపోయే వరకు దేవుడు సమయం తీసుకుంటాడు. అలాగని అన్ని విషయాలు కాదు, నీకు అపాయం వచ్చినప్పుడు వెంటనే ఆయనకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో నేను వెంటనే ఆదుకుంటాడు. నీకు ఆహారము లేదా వస్త్రములు ఇలాంటి కనీస అవసరాల విషయంలో ఆయన వెంటనే రియాక్ట్ అవుతాడు. ఎందుకంటే ఆయన తండ్రి కదా. గట్టిగా చప్పలు కొట్టు. ఆయన తండ్రి కదా, వెంటనే రియాక్ట్ అవుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, నువ్వు మాటికి అడగటం వలన నీ యొక్క విశ్వాసము స్ట్రాంగ్ అవుతుంది. నువ్వు మాటికి అడగటం వలన ఆ వస్తువు లేకపోతే నువ్వు అడుగుతున్న ఆ పాయింట్ విషయంలో నీ క్లారిటీ వస్తుంది. మాటికి అడగటం వలన నీ లోపల చాలా మార్పు, రూపాంతరం వస్తుంది. ఆ వస్తువు దేవుడే ఇచ్చాడని, ఆ వస్తువు మీద నీకు అధికారం లేదని, అది దేవుని కొరకే వాడాలని చాలా మార్పులు నీలో కలుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక టీముని ఏర్పాటు చేసి దేవుని సేవ చేయాలనుకున్నాను అనుకోండి. దేవా నాకు టీమీ ప్రభా అంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఆ టీములో ఉన్నటువంటి వాళ్ళలో మార్పు రావాలి, నాలో మార్పు రావాలి, ఐక్యతలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. ఇలా అన్ని విషయాల్లో నేను ప్రార్థన చేస్తున్న కొలది అన్ని విషయాల్లో నాలోనూ టీములోను అనేకమైన మార్పులు చేస్తాడు. దీర్ఘకాలిక ప్రార్థన నిన్ను రూపాంతరపరుస్తుంది. దీర్ఘకాలిక ప్రార్థన నీ మనస్సుని ఎదిగింపజేస్తుంది. దీర్ఘకాలిక ప్రార్థన ఆ యొక్క విషయము నీ దగ్గరకు వచ్చినప్పుడు, అది నువ్వు పొందుకున్నప్పుడు దాన్ని ఎలా వాడాలో నీ మనసు అంతా మారిపోతుంది. దీర్ఘకాలిక ప్రార్థన నీ మనస్సుని రూపాంతరపరుస్తుంది. హల్లెలూయా. నేను ప్రారంభం చేసినప్పుడు దేవా నా కార్యప్రభ అంటే అన్ని ఫార్చున కారు ఇచ్చానుకో, హాయ్ ఏంట్రా బాగున్నా, ఏంటి సరే అమ్మా లెటర్ వెళ్సి అమ్మ, అది పొజిషన్ వచ్చేది. ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కారు, తర్వాత ఇంకో సెకండ్ హ్యాండ్ కారు, అట్లా కొనుక్కుంటూ వస్తుంటే కారుని ప్రేమించొద్దు, కారు ఇచ్చిన దేవుని ప్రేమించు. జనమందరూ నీ గురించి ఏమనుకుంటున్నారనేది కాదు, నేను ఇచ్చిన కారుకి నువ్వు న్యాయం చేస్తున్నావా లేదా, ఇవన్నీ మనసులో ఎన్నో మార్పులు కలిగాయి. నమ్మట అర్థమవుతుందా? దీర్ఘకాలిక ప్రార్థన నీ యొక్క మనస్సుని రూపాంతరపరుస్తుంది, కీడు నుంచి మేలుకి. హల్లెలూయా. ఏది దేవుడు నీకు ఇచ్చినా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలియదు. నువ్వు దీర్ఘకాలికంగా ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఇచ్చినటువంటి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ముందు నీకు వస్తుంది, ఆ తర్వాత నీకు ఆ వస్తువు ఇస్తాడు.
మొట్టమొదటిసారి దేవుడు అన్నాడు, ఇగో ఈ కారు నేను ఏ పోతానని దాన్ని నేర్చుకో అన్నాడు. సరే మనం నేర్చుకోకుండా కారు కొనేసాం. దేవుడు చెప్పాడు నేర్చుకోమన్నాడు. నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలా. ఆ తర్వాత వాడిని బతికినాడా ఈయన బతికినాడా, వాడి మీద వాడే నడిపిద్దని వీడియో నడిపిద్దని వాడు ఒకళ్ళొకరు కొట్టుకొని అసలు ఇంజనీర్లు ఏమైనా తిప్పి దాని బండిని బోలు తెచ్చాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా అని పశ్చాత్తాపడి అడిగితే అప్పుడు అన్నా, నేనేం చెప్పాను నీకు దీన్ని నేర్చుకోమన్నా. నువ్వేం చేశావు? నేర్చుకోవాలా. మరి ఏమైంది? క్షమించయ్యా అని ఏడుస్తా ఉంటే ఏం కాదు, బోరు రాదు ఏం రాదు, పో వెళ్ళి ప్రార్థన చేయి. వెళ్ళి దాని మీద ప్రార్థన చేసరికే సెట్ అయిపోయింది. ఏదో కొంచెం మనీతోటి మొత్తం రిపేర్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ నా ప్రార్థన అనుభవాలు. కాబట్టి ప్రార్థన ఎడతెగకుండా చేస్తే ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? మన మనసుని మార్చేస్తుంది. పరిశుద్ధతలోను, విశ్వాసములోను, ఆత్మీయతలోను అన్నిట్లో ప్రార్థన చేస్తుంది, మనల్ని మార్చేస్తుంది. కాబట్టి అంశాల కోసం మనం ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. రోజు ప్రార్థన చేయాలి, ఆయనకి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. సో విసుకక నిత్యము ప్రార్థన చేయటం అంటే దేవునితో అధిక సమయం గడపటం. ఆ వస్తువుని హ్యాండిల్ ఎలా చేయాలో, ఆ వస్తువుని ఏ పర్పస్ కోసం దేవుడు ఇచ్చాడో ఆ పర్పస్ని నెరవేర్చేటటువంటి మనస్సు నీలో స్థిరపరచబడుతుంది. మనము ప్రార్థన చేస్తూ ఉండాలా, అడుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట అందరూ ఒకసారి అండి, అన్ని విషయాలు అలా ఉండవు. అర్థమైందని చెప్పేది, అన్ని విషయాలు అలా ఉండవు. కొన్ని విషయాలు ఖచ్చితంగా దేవుడు టైం బౌండెడ్ విషయాలు ఉంటాయి కదా. ఈ సంవత్సరం స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ స్కూల్ జాయిన్ అవ్వాలి, ఈలో ప్రార్థన చేస్తా ఉంటే 2-3 నెలలు ప్రార్థన చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. టైం బౌండెడ్ థింగ్స్ ఉంటాయి. కొన్ని ఆహారం, అన్నం తినాలి, ఖచ్చితంగా సస్తా ఉన్నాం. కాబట్టి వాటి విషయం దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కొన్ని ఎమర్జెన్సీ విషయాలు కాదు, కానీ అవి లేకపోతే నీకు అసలు ఫ్యూచరే లేదు. అలాంటి విషయాలకు వచ్చి మనం మాటికి అడుగుతూనే ఉండాలి. నా పాయింట్ ఏంటంటే, ఒక ప్రార్థన చేసేటటువంటి దైవ సేవకుడు, దేవునితో గంటలు గడిపే దైవ సేవకుడు, ప్రార్థనాపరుడుగా తన తాను ఎప్పుడు చూసుకునే ఒక దైవ సేవకుడు చెబుతున్న మాటలు, ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకుంటున్నారు ప్రార్థనా జీవితాన్ని. నన్ను ఎలాగ దేవుడు రూపాంతరపరిచాడో అలాగే నిన్ను కూడా నీ ప్రార్థనా జీవితం రూపాంతరపరచాలని పరిశుద్ధాత్మని సంకల్పం. ఈరోజు చెయ్యి, ప్రార్థన చెయ్యి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సినిమాలకి వెళ్ళవు, సిగరెట్లు తాగు, ఏముంది నీకు? ఎందుకు ప్రార్థన చేయి? మాటికి అడగటం వలన మనము అనేక ఈవులు పొందుకుంటాం. మాటికి అడగటం వలన నీ తదనంతరం నీ ప్రార్థనా జీవితం నీ తదనంతరం వాళ్ళకి టెక్స్ట్ బుక్ అవుతుంది. నీ ప్రార్థన జీవితం నీ తదనంతరం వాళ్ళకి ఏమంటారు, అది ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన. ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని వస్తుంది. నిన్ను ఏదో ఈ చిన్న నిన్ను అడగటానికి అడిగితే దేవుడు ఇయటానికి కాదు. ఈ ప్రార్థన జీవన శైలి అంతా నీ తర్వాత తరాలకి నీ జీవితం గొప్ప సవాలుకరంగా ఉండేటట్లు దేవుడు చేయాలనుకుంటున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మనలను రూపాంతరపరుస్తుంది. దీర్ఘకాలిక ప్రార్థన మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక ప్రార్థన మనం అడుగుతున్న వాటి గురించిన స్పష్టతనిస్తుంది. దీర్ఘకాలిక ప్రార్థన మనల్ని మనకు తెలియనంత గొప్పగా ఆత్మీయంగా మనల్ని మార్చేస్తుంది. మనం ఏ వస్తువును పొందుకున్నామో ఆ వస్తువును హత్తుకొని దానికోసం బతకకుండా ఆ వస్తువును దేవుని కొరకే వాడేటట్లు మన మనసుని పూర్తిగా మార్చేస్తుంది. ప్రార్థన నిన్ను మారుస్తుంది. గట్టిగా చప్పలు కొడదాం, 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 గట్టిగా చప్పలు కొడదాం. ధన ఆశ నుంచి, కీర్తి ఆశ నుంచి నిన్ను మార్చేస్తుంది. ప్రార్థన నిన్ను మారుస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.